హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్కంద షష్ఠి. ఈరోజు ఈ మంత్ర జపం చేయడం వల్ల ధైర్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించండి. ఈరోజు సాయంత్రంలోపు సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్యుని ముందు దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్యునికి గన్నేరు పూలు కనకాంబరాలతో అర్చించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, శని ప్రభావం తగ్గుతుంది. రేపు ఉదయం గోధుమ పిండితో 2 దీపాలు చేసి గురువు ముందు, దత్తాత్రేయ స్వామి ముందు వెలిగించి సూర్యాష్టకం కానీ దత్తాత్రేయ అష్టకం కానీ చదువుకోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది, ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయంట. ఇలా చేసి మీరందరూ మంచి ఫలితాన్ని పొందండి. నేను పెట్టే వీడియోస్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్గా ఉండండి.